61వ వార్డులో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుక. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గము పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 61వ వార్డు ప్రాంతంలో జనసేన పార్టీవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ కమిటీ సభ్యులు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం జింక్ ఆలయ ధర్మకర్త మరియు జనసేన పార్టీ 61వ వార్డు అధ్యక్షులు దుంగ దేవన్ రాజు ఆధ్వర్యంలో 61వ వార్డులో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో అత్యధికంగా వార్డు ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు మధ్య జనసేన పార్టీ 61వ వార్డు అధ్యక్షులు దుంగ దేవన్ రాజు కేక్ కటింగ్ చేసి స్థానిక ప్రముఖ విలేకరులకు సాంప్రదాయకంగా శాలువతో సత్కరించి మిఠాయిలు అందజేశారు. అనంతరం కొంతమంది యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అధ్యక్షులు దుంగ దేవన్ రాజు మాట్లాడుతూ ముందుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి 13వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి అభివృద్ధి చేస్తున్న పార్టీలో సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెబుతూ క్రమశిక్షణతో పార్టీని నడుపుతూ జన సైనికులకు, వీర మహిళలకు మార్గదర్శకంగా నిలిచి కూటమి ప్రభుత్వంలో ప్రథమ పాత్ర పోషిస్తూ ప్రస్తుతం రాష్ట్ర, దేశ రాజకీయాల్లో అతి కీలకమైన పార్టీ జనసేన పార్టీ పోషిస్తూ నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అధిక సంఖ్యలో ఉద్యమి సభ్యత్వం వార్డులో గడువు పూర్తి సమయంకు 2000 తక్కువ కాకుండా సభ్యత్వంను పూర్తి చేస్తామన్నారు. పార్టీ సిద్ధాంతాలను బలంగా కమిటీ సభ్యులతో ముందుకు తీసుకుని వెళ్తున్నా అని ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 61వ వార్డు ఉపాధ్యక్షులు మోదు తులసీరాం, ప్రధాన కార్యదర్శి గుంప శంకర్ యాదవ్, కార్యదర్శులు డి మోహన్ రావు, జె మోహన్ రావు, అభి, వంశీ, వడ్డాది ఈశ్వరరావు, ఆర్ రమణమూర్తి, పి మల్లేశ్వరరావు, వీర మహిళలు ఎన్ శంకరమ్మ, రెడ్డివర, రెడ్డిదేవి, జన సైనికులు, వీర మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 61వ వార్డులో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుక. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గము పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 61వ వార్డు ప్రాంతంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ కమిటీ సభ్యులు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం జింక్ ఆలయ ధర్మకర్త మరియు జనసేన పార్టీ 61వ వార్డు అధ్యక్షులు దుంగ దేవన్ రాజు ఆధ్వర్యంలో 61వ వార్డులో ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో అత్యధికంగా వార్డు ప్రజలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు మధ్య జనసేన పార్టీ 61వ వార్డు అధ్యక్షులు దుంగ దేవన్ రాజు కేక్ కటింగ్ చేసి స్థానిక ప్రముఖ విలేకరులకు సాంప్రదాయకంగా శాలువతో సత్కరించి మిఠాయిలు అందజేశారు. అనంతరం కొంతమంది యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అధ్యక్షులు దుంగ దేవన్ రాజు మాట్లాడుతూ ముందుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి 13వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి అభివృద్ధి చేస్తున్న పార్టీలో సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెబుతూ క్రమశిక్షణతో పార్టీని నడుపుతూ జన సైనికులకు, వీర మహిళలకు మార్గదర్శకంగా నిలిచి కూటమి ప్రభుత్వంలో ప్రథమ పాత్ర పోషిస్తూ ప్రస్తుతం రాష్ట్ర, దేశ రాజకీయాల్లో అతి కీలకమైన పార్టీ జనసేన పార్టీ పోషిస్తూ నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అధిక సంఖ్యలో ఉద్యమి సభ్యత్వం వార్డులో గడువు పూర్తి సమయంకు 2000 తక్కువ కాకుండా సభ్యత్వంను పూర్తి చేస్తామన్నారు. పార్టీ సిద్ధాంతాలను బలంగా కమిటీ సభ్యులతో ముందుకు తీసుకుని వెళ్తున్నా అని ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 61వ వార్డు ఉపాధ్యక్షులు మోదు తులసీరాం, ప్రధాన కార్యదర్శి గుంప శంకర్ యాదవ్, కార్యదర్శులు డి మోహన్ రావు, జె మోహన్ రావు, అభి, వంశీ, వడ్డాది ఈశ్వరరావు, ఆర్ రమణమూర్తి, పి మల్లేశ్వరరావు, వీర మహిళలు ఎన్ శంకరమ్మ, రెడ్డివర, రెడ్డిదేవి, జన సైనికులు, వీర మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీ 2014 సంవత్సరంలో స్థాపించారు. ఇప్పటికీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మరి ఈరోజు మా వార్డు తరపున అధ్యక్షుల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో వార్డుని అలాగే జిల్లాల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాలు నిత్యం కూడా
మా వార్డులో తదితర ఏరియాల్లో కూడా ప్రజల క్షేమం కొరకు అన్ని విధాలుగా మేము శ్రమిస్తూ మా పార్టీ బలోపేతం గురించి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకి రాష్ట్రాన్ని తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కూడా మరి క్రియాశీలక ఉద్యమ సభ్యత్వాన్ని కూడా ప్రారంభించారు. మరి ప్రజల కోరిక మేరకు మొన్న మార్చి 10వ తారీఖున ముగియవలటువంటి ఈ సమయాన్ని మరి 17వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు పెంచడం జరిగింది. ఇప్పటికి సభ్యత్వాలు మరి తండోపతండాలుగా మరి సభ్యత్వాలు చేయించుకుంటున్నారు. జనసేన తాలూకా పరిపాలన విధానం చూసి ప్రతి ఒక్కరు కూడా జనసేనలో పాటు చేరి పార్టీ అభివృద్ధి కొరకు శ్రమిస్తామని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా మేము చాలా సంతోషిస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మా వార్డు తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. మరి ఇదే విధంగా మరొకసారి 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ దగ్గర సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఈ యాక్సిడెంట్లుగా ఎవరైనా సరే మన సభ్యత్వం తీసుకున్న వ్యక్తులు మరణిస్తే కుటుంబానికి భరోసాగా 5 లక్షల రూపాయలు మనం ఇవ్వడం ప్రతిసారి కూడా జరిగినటువంటి ప్రతి సభ్యునికి కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నాగేంద్రబాబు గారు కానీ మనోహర్ గారు కానీ తప్పనిసరిగా వెళ్ళి ఆ కుటుంబానికి ఆ భరోసా తెలియజేస్తూ ఆ అమౌంట్ని అందజేయడం ఇప్పటికప్పుడు జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్లుగా ఏమైనా మెడికల్గా ఇబ్బంది జరిగితే హాస్పిటల్స్లోని 50,000 రూపీస్ ఇవ్వడానికి కూడా ఇస్తున్నారు. మరి ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మరి నాకు తెలిసి ఏ పార్టీ కూడా చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల గురించి వేరే మహిళల గురించి జనసేన నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భరోసాగా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా మరి పార్టీలో ఉన్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇక మీదట కూడా ఈ సభ్యత్వాన్ని ఎంత ఎక్కువగా చేస్తే అంతమందికి కూడా కార్యకర్తలందరికీ కూడా భరోసా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి అదేవిధంగా 26వ తారీఖు నుంచి మరి ప్రారంభమైనటువంటి క్రియాశీలక ఉద్యమ సభ్యత్వాలు మరి మా వార్డులో మా సభ్యుల ద్వారా మా ద్వారా కూడా ఇప్పటి వరకు ఒక 600 సభ్యత్వాల పైన చేయడం జరిగింది. మరి ఇప్పుడు 17వ తారీఖు వరకు కూడా టైం ఉంది. చాలామంది కూడా మరి తదుపరి కూడా చేయించుకుంటామని చెప్పి మా దగ్గర రావడం జరుగుతుంది. తప్పనిసరిగా 1500 పైన మేము మా వార్డు నుంచి సభ్యత్వాలు చేయాలని చెప్పి మా కమిటీ ఏదైతే ఉందో ఆ సభ్యులందరూ నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి అహర్నిశలు శ్రమించి తప్పకుండా మా టార్గెట్ మీరు రీచ్ అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై జనసేన, 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 జై జనసేన.